అందరికీ రేషన్ కార్డులు ఏర్పాటు చేయాలి. రామ్నగర్ కి కమ్యూనిటీ హాల్ ని వెంటనే నశించాలి. రామ్నగర్ దళితవాడ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. రామ్నగర్ దళితవాడలో పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేయాలి. మేడం గారు, మన వార్డుకి అడ్మిన్ లేరంట. అడ్మిన్ లేరు, విఆర్ఓ లేరు. దళితవాడ సచివాలయం ప్రభుత్వం కూడా ఎంత వివక్షత, ఎంత నిర్లక్ష్యంగా ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం. దళితవాడ సచివాలయం కదా, అది కూడా ఒక అన్ని వార్డుల్లో ఎమ్యూనిటీ సెక్రటరీలు, ప్లానింగ్ సెక్రటరీలు, విఆర్ఓలు, అడ్మిన్లు అందరూ ఉన్నారు. కానీ ఇది దళితవాడ సచివాలయం కదా, జీరో, ఖాళీ. ఏదో పాప ఒకదాన్ని పెట్టారు, ఎవరన్నా వస్తే అన్నిటికీ ఆల్ ఇన్ వన్. అన్నీ మీరు ఎంక్వైరీ చేసి ఈరోజు 10వ వార్డు పరిధిలోని రామ్నగర్ దళితవాడ సమస్యల మీద ఈ 10వ వార్డు సచివాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. రామ్నగర్ అంటే నెల్లూరు సిటీలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి చెత్త చెదారాలు, మలినాలు, వ్యర్థాలు వీటన్నిటిని కూడా శుభ్రపరుస్తూ ప్రజల ఆరోగ్యాల్ని కాపాడుతూ వారి ఆరోగ్యాల్ని పణంగా పెట్టేటటువంటి పారిశుద్ధ్య కార్మికులు నివసించేటటువంటి ప్రాంతమే రామ్నగర్ దళితవాడ. సాధారణంగా సమాజంలోనే కాదు, ఈ ప్రభుత్వాలు కూడా ఎంత నిర్లక్ష్య వైఖరితో దళితుల పట్ల, దళితుల జీవితాల పట్ల, దళితులు నివసించేటటువంటి ప్రాంతాల పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తారో అనే దానికి రామ్నగర్ దళితవాడ మరొక నిదర్శనం. సచివాలయం ఖాళీ. ఆ రామ్నగర్ దళితవాడల్లో ఎక్కడ చూసినా మురికి కోపం, సైడ్ కాలువలన్నీ పూడిపోయి దోమలమయం, చిన్న చిన్న కోళ్ల గోళ్లలో లాంటి ఇళ్లలో రామ్నగర్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల జీవితాలు అత్యంత దుర్భరంగా ఉన్నాయి. అతిపెద్ద దళితవాడ, పారిశుద్ధ్య కార్మికులు నివసించేటటువంటి దళితవాడ. కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి యువతీ యువకులు పనులు లేక, ఉపాధి లేక, ఉద్యోగాలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లా కేంద్రం, నెల్లూరు నగర నడిబొడ్డు, ఇక్కడున్నటువంటి దళితవాడలోనే ఇంత దారుణాతి దారుణంగా ఉంటే ఈ మంత్రులు షో కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి అభివృద్ధి అని జపం చేస్తున్నారే. పేదవాళ్ళు, దళితులు, గిరిజనుల యొక్క జీవితాలు ఎంత దారుణాతి దారుణంగా ఉన్నాయో నెల్లూరు జిల్లా కేంద్రం సాక్షాత్తు నిలువెత్తు నిదర్శనం ఈ దళితవాడ. రామ్నగర్ అనేది గత 150 సంవత్సరాల పై నించుందా రామ్నగర్ దళితవాడ. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏవి కూడా లేవు, కానీ చుట్టుపక్కలంతా లేఅవుట్లు అయ్యాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు అయ్యాయి. కానీ ఆ రామ్నగర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుంది. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా రామ్నగర్ దళితవాడ, అక్కడ ఉన్నటువంటి దళితుల సమస్యల పరిష్కారం మీద దృష్టి సారించాలి. లేకపోతే మరింత ఆందోళన భవిష్యత్తులో ఉధృతం చేస్తాము అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.